రీసెంట్గా ఇండియన్ బౌలర్ చాహల్ చేసిన ఒక ట్వీట్ వైరల్గా మారింది. అతను ఏమని ట్వీట్ చేశాడంటే, మీరు ఏ దేశంలో ఉంటున్నారో ఆ దేశానికి మాత్రమే మీరు సపోర్ట్ చేయండి, ఒకవేళ మీ సపోర్ట్ వేరే దేశానికి అయితే ఆ దేశానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. అతను ఇండైరెక్ట్గా ఇండియాలో ఉండి ఇరాన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని చెప్పడం జరిగింది. రీసెంట్గా మన భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ ఓపెన్లీ ఐఆమ్ సపోర్టింగ్ ఇజ్రాయెల్ అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇండియాకి రాకూడదా? ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయాలంటే ఇజ్రాయెల్లోనే ఉండాలా నరేంద్ర మోడీ గారు? కాదు కదా. ఇక్కడ కొన్ని విషయాలు మనం చర్చించుకోవాలి. ఒకటి, ఇక్కడ ఇండియాలో ఎవరైతే ఇరాన్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఒక విషయాన్ని గమనించారు. ఇక్కడ యుద్ధం మొదలుపెట్టింది ఎవరు అంటే ఇజ్రాయెల్, ఇరాన్ కాదు. ఒకటి. రెండో పాయింట్, ఇది ఇజ్రాయెల్, అమెరికా మరియు ఇరాన్ ఆర్మీల మధ్య జరుగుతున్న యుద్ధం. అయితే ఇది వాళ్ళ మధ్య జరుగుతుందా, ఓన్లీ మిలిటరీ మధ్య జరుగుతుందా అంటే ఎంత మాత్రం కాదు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే ఇరాన్లో ఉన్న సామాన్య ప్రజల మీద, పసిపిల్లల మీద రాకెట్లు వేయడం జరిగింది. రీసెంట్గానే మనం ఒక వీడియో చూసాం. ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఒక రాకెట్ విసిరేయడం జరిగింది. ఆ రాకెట్ నేరుగా వచ్చి ఒక స్కూల్ మీద పడటం జరిగింది. అందులో సుమారుగా 150 నుంచి 160 మంది చిన్న పిల్లలు చనిపోయారు. ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ గమనించారు. ఒకటి, యుద్ధం మొదలుపెట్టింది ఇజ్రాయెల్. రెండు, ఇరాన్లోని అమాయక ప్రజలను చంపుతున్నారు, పసి పిల్లలను చంపుతున్నారు. ఇది చూసి మానవత్వాన్ని చాటుకుంటూ ఇరాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఇండియన్స్. ఇండియన్ బౌలర్ చాహల్ చెప్పింది ఎప్పుడు కరెక్ట్ అవుతుందంటే, ఎప్పుడైతే ఇండియా మరియు వేరే దేశం మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళు ఇండియాకు కాకుండా వేరే దేశానికి సపోర్ట్ చేసినట్లయితే అప్పుడు ఈ మాట చెప్పాలి. ఇప్పుడు అలాంటిది ఏం జరగట్లేదు కదా. చూడండి, ఒక వ్యక్తి, చాహల్ లాంటి ఒక వ్యక్తి సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేంత స్థాయికి వెళ్ళిపోయిన ఆ వ్యక్తి సమాజాన్ని, అంటే ఒక దేశాన్ని కలిపే మాటలు మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇలాంటి విడదీసే మాటలు మాట్లాడకుండా, ఇలా ద్వేషాన్ని పెంచే మాటలు మాట్లాడకుండా దేశాన్ని కలిపే మాటలు మాట్లాడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అతను నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత స్థాయికి వెళ్ళిపోయాడు.